హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమరావతి గ్రౌండ్ రిపోర్ట్ ఛానల్. ఈరోజు మనం సెక్రటేరియట్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఈరోజు డేట్ వచ్చేసి 3rd June 2025 అండి. ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మనం ప్రజెంట్ చూసేది సెక్రటేరియట్ టవర్ 4 అండి. 4 దగ్గర అయితే మొత్తం క్లీనింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు ప్రజెంట్. వీటికి రిలేటెడ్గా పరంజాలు కూడా వేసుకుంటున్నారండి. వర్కింగ్ సెటప్ మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారు ప్రజెంట్ ఇక్కడ. ఇక్కడ కనిపించేది టవర్ 5 అండి. మీరు చూడొచ్చు పరంజాలు అవన్నీ ఎలా వేసుకుంటున్నారో. మొత్తం వర్క్ స్టార్ట్ చేయడానికైతే ప్రిపరేషన్ అయితే ఇక్కడ జరుగుతుందండి. ఈ 4th టవర్ వచ్చేసి ఎల్ఎన్టీకి సంబంధించిన టవర్ అండి ఇది. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిందండి. మొత్తం ప్రజెంట్ అయితే వర్క్ ప్రిపరేషన్ పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఇది టవర్ 3 అండి. ఇక్కడ కూడా క్లీనింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు. ఈ టవర్ అయితే ఎలాంటి వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకోవడం జరిగింది. సో వాళ్ళే ఈ వర్క్స్ అయితే చేయబడుతున్నారు. ప్రజెంట్ వీటి సిట్యుయేషన్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ నుంచి 1 and 2 టవర్స్ కూడా వెళ్దాం. అక్కడ కూడా వర్క్ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. టవర్ 4 and 5 హెచ్ఓడి టవర్ దగ్గర అండ్ 4th టవర్ దగ్గర క్లీనింగ్ అండ్ పరంజా వర్క్స్ రెండు ప్యారల్ గా జరుగుతున్నాయి. టవర్ 3 దగ్గర చూడొచ్చు, అక్కడ ఓన్లీ క్లీనింగ్ వర్క్స్ జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే. ఇక్కడ చూడొచ్చు, ఇవి కూడా కొత్త రేకులు అరేంజ్ చేసుకున్నారు వీళ్ళు. ఇది షాపుంజీ పలుంజీ అనే కన్స్ట్రక్షన్ సంస్థ అయితే ఈ టవర్స్ యొక్క టెండర్ దక్కించుకోవడం జరిగింది 1 and 2 రిలేటెడ్గా. వీళ్ళు కొంచెం స్పీడ్ ఉన్నారండి వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే. లోపలికి వెళ్ళి ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది, వర్క్ ఎలా జరుగుతుందో మీకు చూపిస్తానండి. ప్రజెంట్ టవర్ 2 దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూడొచ్చు పరంజాలు అయితే మొత్తం వేసుకుంటున్నారండి వీళ్ళు. రైట్ సైడ్ 1 టవర్ దగ్గర కూడా చూడొచ్చు. మొత్తం ఇక్కడైతే లోపల బయట మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు పరంజాలు అయితే వీళ్ళు వేసుకోవడం జరిగింది. ఇదంతా బేస్ సెటప్ చేసుకుంటున్నారండి వర్క్ స్టార్ట్ చేయడానికి. ఇంకా దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. అమరావతి రాజధాని నిర్మాణం నూతన దశలోకి ప్రవేశించింది. సచివాలయ టవర్ల నిర్మాణానికి సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. మొదటిగా 5 సచివాలయ టవర్ల నిర్మాణానికి 4,668.82 కోట్ల వ్యయం
అంచనా వేసిన ప్రభుత్వం పునఃసమీక్ష అనంతరం ఈ వ్యయం 3,673.44 కోట్లకు తగ్గించింది. ప్రధాన నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులు కేటాయించబడ్డాయి. ఎన్సీసీ సాధారణ పరిపాలన శాఖ టవర్ జీఏడీ టవర్ నిర్మాణానికి 882 కోట్లు, షపూర్జీ పలుంజీ టవర్ 1 మరియు 2 నిర్మాణానికి 1487 కోట్లు, ఎల్ఎన్టీ టవర్లు 3 మరియు 4 నిర్మాణానికి 1304 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రతి సచివాలయ టవర్లు 40 అంతస్తులు కలిగి ఉండగా జీఐడీ టవర్ 45 అంతస్తులతో నిర్మించబడుతుంది. ఈ నిర్మాణం 2 సంవత్సరాల లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టవర్ నిర్మాణం పూర్తయిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం మరింత వేగం పుంజుకుంటుందని ఆశిస్తున్నారు. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు నేను మీకు తీసుకొస్తాను. అమరావతిలో జరిగే ప్రతి కొత్త విషయం నా లెన్స్ లో నుంచి మీకు చూపిస్తాను. కానీ మీకు టైంలో రీచ్ అవ్వాలి అంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి నొక్కండి. రెడీ, లెట్స్ గో. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అమరావతి అప్డేట్తో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.